హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అకస్మాత్తుగా కూటమి ప్రభుత్వంలో ఒక విచిత్రమైనటువంటి చర్చ, అది పెద్దది పతాక స్థాయికి వెళ్ళి మీడియా, సోషల్ మీడియా రెండిట్లలో కూడా చర్చ జరిగింది. అది నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. అక్కడతో ప్రారంభమైన చర్చ ఏకంగా సీఎంను చెయ్యాలి అన్నటువంటి దాకా వెళ్ళిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో, లోకేష్ సమక్షంలో టీజీ భరత్ చేసినటువంటి వ్యాఖ్యలు పీక్ స్టేజ్కి వెళ్ళినాయి. అయితే దీన్ని తర్వాతన చంద్రబాబు మందలించారు అని పత్రికల్లో వచ్చింది, లేదా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఈ ఇద్దరి మధ్యన ఈ వ్యవహారం మీద చర్చ కూడా జరగలేదు. ప్రస్తుతానికి ఈ వ్యవహారానికి సంబంధించి జనసేన అభిప్రాయం ఏంటి, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏమనుకుంటున్నారు? జనసేనకు సంబంధించిన సీనియర్ నాయకులు చందు సాంబశివరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే. నమస్కారం. ఏమనుకుంటున్నారు? ఈ చంద్రబాబు గారు అబ్బాయి అయినటువంటి లోకేష్ ఇప్పుడు సొంతగా మంత్రిగా ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ఆలోచన పెద్ద ఎత్తున పెరుగుతోంది. డిప్యూటీ సీఎం నుంచి ఇప్పుడు ఏకంగా సీఎం చేయాలి అన్నటువంటిది, దీన్ని ఎలా చూస్తారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా దురదృష్టము. రాంగ్ టైంలో ఒక ఎపిసోడ్ క్రియేట్ అయింది అని కాస్త విఘ్నత ఉన్నవాళ్ళు, ప్రజానీకం కానివ్వండి, పొలిటికల్ వర్కర్స్ కానివ్వండి, నాయకులు కానివ్వండి, మీలాంటి జర్నలిస్టులు కానీ మీరందరూ అనుకుంటున్నారు ఇది అనవసరమైన డిస్కషన్ ఈ టైంలో అని. అట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతంలో చర్చ అలా ఉండదు. ఇది ఇలా జరిగింది అంటే దీనికి కారణాలు ఏమై ఉంటాయి, ఏం జరగబోతుంది. చంద్రబాబు గారి టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటారు, జనసేనకు సంబంధించిన వాళ్ళు జనసేన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటారు. అయితే జనసేన ఇక్కడ రిసీవింగ్ ఎండ్లో ఉందేమో అనే భావన జన సైనికుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయ్యో 2023లో ప్రత్యేక పరిస్థితుల్లో బాబు గారు ఇబ్బంది పడుతున్నాడు, తెలుగుదేశం పార్టీ అంత పెద్ద పార్టీ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది, నాయకులు బయటకు రావట్లేదు మరి అని ఒక రకమైనటువంటి మానవీయ కోణం ప్లస్ కొంత పొలిటికల్ ఇదంతా ఆలోచన చేసి ఆ రోజున బాబు గారి మీద జాలిపడ్డారే కానీ ఎవరేం చేయాలో ఎవరు ముందుకు రాలేకపోయారు. అప్పుడున్న పరిస్థితులు అవి. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పూనుకుని హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయటం, నందిగామ దగ్గర పోలీసులు అడ్డుకోవడం, దాన్ని కొంత ఆయన పద్ధతులు దాన్ని ఎదుర్కొంటూ అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి రాజమండ్రి వెళ్ళి బాబు గారిని చూసి ఆల్మోస్ట్ ఆయన చెలించి ఒక యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆయన రెస్పాండ్ అయ్యాడు. పొలిటికల్ రిటర్న్స్ ఎలా ఉంటాయో కూడా ఆ రోజున సంబంధం లేదు, పొలిటికల్గా ఏమవుద్దు అనేది కూడా ఆయన పట్టించుకోలేదు. డెఫినెట్గా బాబు గారిని రక్షించాలి, బాబు గారే మనకి సీఎంగా ఉండాలి, అలాంటి సీనియర్ నాయకులు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది అని ఆ ఒక్క స్టేట్మెంట్ తోటి పొత్తు అనౌన్స్ చేశాడు. ఐ థింక్ అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ వార్త ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ కూడా మనసులో పెట్టుకోవాల్సింది అది. ఆ తర్వాత అరేంజ్మెంట్స్లో 10 సీట్లు ఎక్కువ వచ్చినాయా తక్కువ వచ్చినాయా, మీరు ఎక్కువ గెలిచారా మేము ఎక్కువ గెలిచారా అనేది నంబర్ గేమ్. అది అంత నంబర్స్ ఉన్న, అంత అనుభవం ఉన్నటువంటి, అంత సీనియారిటీ ఉన్న నాయకులు కూడా ఆ రోజున ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా గమనించుకోవాలి మనం. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు ఇస్తూ ఆయన ఇంకో 10 సంవత్సరాలు సీఎంగా ఉంటే బాగుంటుంది, మన రాష్ట్రం బాగుంటుంది అని మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరికి ఇబ్బంది ఉండాలి, ఎందుకు ఉండాలి? అంత క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రభుత్వం సాఫీగా నడుస్తున్నప్పుడు, ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ గతంలో జరిగిన పొరపాట్లు సరి చేసుకుంటూ, ఎకానమీని ట్రాక్లో పెట్టుకుంటూ, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ని ఇన్వైట్ చేస్తూ రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. లెట్ అస్ గివ్ సమ్ టైం. ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ చర్చ ఎందుకు తెర మీదకి వచ్చింది? దీనికంటూ ఒక రూట్ కాజ్ ఉండాలి కదా. ఆన్ ద సర్ఫేస్ మనకేమనిపిస్తుంది, లోకేష్ బాబు గారిని సీఎం చేసేస్తాను, ఇంకోటి చేసేస్తాను అని మనం అడిగితే, ఆయన దృష్టిలో పడితే మనకేదో మార్కులు వస్తాయి, మనకేదో పదవులు వస్తాయని కొంతమంది తొందరపడి ఉండొచ్చు. దానికంటే ముందు రాధాకృష్ణ గారు రాసిన పాయింట్ మూలంగా స్టార్ట్ అయింది. రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ 6వ వేలు లాగా ఉండాలి డిప్యూటీ సీఎం అంటే, కానీ పూర్తిగా తను చొరవ తీసుకుంటే ఎలా అన్నటువంటి పాయింట్ వచ్చేశారు. కాబట్టి ఇది ఎవరో కార్యకర్తలు ఏదో ఆవేశంతో ఏదో మార్కులు కొట్టేద్దామని చేసిన కార్యక్రమం కాదు ఇది.
వ్యూహాత్మకంగా ఒక మీడియా హెడ్ రాధాకృష్ణ గారు దీన్ని ఇగ్నైట్ చేశాడు. ఆయన ఏమి ఆలోచించి, ఏమి కోరుకొని, ఏమి సాధిద్దామని చేశాడో ఇట్స్ ఎ మిస్టరీ. బట్ ఈ మెస్ అంతటికీ కారణమైతే ఆయన రాసిన ఆర్టికలే కదా. వరుసగా 2 వారాలు రాశారు కదా. ఏం సాధించాడు ఆయన? స్మూత్ సెయిలింగ్ వెహికల్ని ఇప్పుడు దాంట్లో ఏమంటారంటే గేర్స్ అన్నీ స్మూత్గా తిరుగుతున్నప్పుడు మధ్యలో రెంచ్ చేసినట్టు దాంట్లో ఆగిపోయింది ఇప్పుడు అన్నట్టుగా క్రియేట్ చేశాడు. ఇప్పుడు అందరూ అభద్రతా భావంలో పడిపోయారు, అనుమానంలో పడిపోయారు. ఎవరు విశ్లేషణ వాళ్ళు చేసుకుంటున్నారు. అది కొంతమంది టీడీపీకి పాజిటివ్గా ఉండొచ్చు, కొంతమంది జనసేనకు ఉండొచ్చు. ఏది ఏమైనా కానీ ప్రభుత్వానికైతే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. అర్థమైపోయింది కదా మనకి. అయితే ఇదంతా జరుగుతుండగా ఇంకొక 2-3 ఇన్సిడెంట్స్ను కూడా మనం విశ్లేషించాలి. చంద్రబాబు నాయుడు గారు స్థితప్రజ్ఞుడు, ఆయనకు ఒక మంచి పేరు కూడా ఉంది. దేని మీద ఆవేశపడ్డు, అవసరమైతే గడ్డ పులుగును కూడా నానబెడతాడు అన్నట్టుగా. మరి అలాంటి అనుభవం ఉన్న నాయకుడు ఆయన ముందే ఇంకొక పాలిట్ బ్యూరో సభ్యుడు మాట్లాడుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఇది లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని మాట్లాడుతున్నప్పుడు ఐ థింక్ ఇట్ వాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ బాబు గారు. లేదా అలాంటి విషయాలు మాట్లాడకూడదు, అదేదైనా ఉంటే పార్టీ లోపల చర్చ జరుగుద్ది, కూటమిలో చర్చ జరుగుద్ది, ఇది పబ్లిక్ ఫోరం, ఇక్కడ నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదని ఆపొచ్చు. ఆపలా. కాబట్టి అది మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది, మరింత చర్చకు దారితీస్తుంది. అంతటితో కాకుండా సరే మనం ఎక్కడ వెనకబడిపోతామని చెప్పేసి ఇంకో సీనియర్ పొలిటీషియన్ సోమిరెడ్డి గారు మాట్లాడారు అదే మాట. మళ్ళీ వర్మ గారు మాట్లాడారు. రకరకాలుగా మాట్లాడేశారు. వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళని వాళ్ళు మనం ఏం అడగాలంటే, మీరు కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మద్దతు ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు ఏం కోరుకుంటున్నాడు, ఇంకొక 10 సంవత్సరాల పాటు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే ఈ రాష్ట్రం ఒడ్డెక్కుద్ది అని అంటున్నాడు ఆయన. మీకేంటి ప్రాబ్లం? చంద్రబాబు నాయుడు గారి మీద మీకు అనుమానమా? చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద మీకు అనుమానమా? ఆయన హెల్త్ మీద మీకు అనుమానమా? ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి? ఐ థింక్ అక్కడ అనవసరమైన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక రెండో మాట వచ్చేసి, నిన్న హైలైట్ దావోస్లో భరత్ గారు అన్నాడు, ఆయన మినిస్టర్, ఎవరో ఏదో కార్యకర్త కాదు, ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత ఈజీ కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ సీఎం అన్నాడు. కాదని ఎవరన్నా అన్నారా? మీకు ఏమైనా అనుమానమా? తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఉంటుంది కదా. తెలుగుదేశం పార్టీలో పార్టీ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు పార్టీ అధ్యక్షులు అవుతారు. బాబు గారి అబ్బాయి కాబట్టి ఆయనే అవుతాడు. ఆయన రానున్న కాలంలో ఏదో ఒక రోజుకు సీఎం అవుతాడు. దాన్ని ఈ కాంటెక్స్ట్లో తీసుకొచ్చి మాట్లాడటం వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారంటే ఎలా అర్థమవుతుందంటే, ఇప్పుడు బాబు గారు ఉంటాడు, బాబు గారి తర్వాత లోకేష్ బాబు ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తూ ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు పర్మనెంట్గా డీసీఎంగా ఉంటాడు అనే కదా మీరు చెప్పారు. చెప్పకనే చెప్తున్నారు, అదే కదా అర్థమవుతుంది అందరికీ. దాని అవసరం ఏముంది ఇప్పుడు? సరే, అవసరం లేని మాటల్ని ఇంత సీనియర్ పొలిటీషియన్స్, బాధ్యత కలిగినటువంటి పొజిషన్లో ఉన్న పొలిటీషియన్స్ మాట్లాడినప్పుడు న్యాచురల్గా డిస్కషన్ పెరుగుద్ది. ఇవాళ మన ఊరిలో అదే జరుగుతుంది. వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లేదు. ఏమీ కాదు, అంతా బాగానే ఉంది, ప్రభుత్వం ఈ స్మూత్ సెయిలింగ్, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నాడు, యాజ్ ఎ డీసీఎం ఆఫ్ కోర్స్ ఈ హ్యాస్ సమ్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ చేస్తున్నాడు, లోకేష్ బాబు గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు ఆయన పని ఆయన చేస్తున్నాడు, మంత్రులు చేస్తున్నారు, ఎమ్మెల్యేలంతా బాగానే ఉన్నారు కదా అని మనం అంటుంటే వాళ్ళు దే ఆర్ నాట్ సెటిలింగ్ విత్ దట్ స్టేట్మెంట్. వాళ్ళకి అది సెటిలింగ్ అనిపించట్లేదు. ఏదో జరుగుతుంది, మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని డీసీఎంగా అట్టి పెడతారా, పవన్ కళ్యాణ్కి తోడు ఇంకొకళ్ళనో ఇద్దరినో డీసీఎంలు యాడ్ చేస్తారా, ఉప ముఖ్యమంత్రుల్ని, అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ ఏముంటుంది? అనుమానమే కదండి. ఎవరి యాస్పిరేషన్స్, ఎవరి సపోర్టు వాళ్ళకు ఉంటుంది. కూటమి అంటేనే ఇవన్నీ అర్థం చేసుకుని నడపటం. అంతేగాని కూటమిలో ఉంటూ మనం ఎవరి మాట వాళ్ళు మాట్లాడేశారనుకోండి, మరి అది ప్రాబ్లం అవుతుంది కదా. ఐ థింక్ శ్రీనివాసరెడ్డి గారు మైదుకూరులో మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు గారు కట్ చేయకపోవటం అనేది దీనికి దారితీసింది. ఆయన ఎందుకు మాట్లాడాడంటే, రాధాకృష్ణ గారి వ్యాసాన్ని బేస్ చేసుకుని నేను ఎక్కడ వెనకబడిపోతాను, నేను పాలిట్ బ్యూరోలో ఉన్నాను, నాకు ఆ పాట అర్థం కావట్లేదా, నేను పబ్లిక్లో చెప్పొద్దా, చెప్పేదో 4 మార్కులు సాధిద్దామని ఆయన అనుకుని ఉండొచ్చు.
రాధాకృష్ణ గారు ఏంటంటే అంతా స్తబ్దతగా ఉంది, ఏదో ఒకటి చేస్తే కాస్త కలకలం లేస్తుంది అని ఆయన అనుకుని ఉండొచ్చు. వీళ్ళందరూ ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్నారా? ఈ కూటమికి మంచి చేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారికి మంచి చేస్తున్నారా? అసలు వీళ్ళు అనుకుంటున్న లోకేష్ బాబుకు మంచి చేస్తున్నారా? ఐ థింక్ దే హ్యావ్ డ్యామేజ్డ్ లోకేష్ బాబు బియాండ్ రిపేర్ ఫర్ నౌ అనిపిస్తుంది నాకు. ఎందుకో చెప్తాను. ఒక నాయకుడు ఎప్పుడు కూడా హ్యూమిలిటీని బేస్ చేసుకుని, పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని, తన పనితీరుతోటి పైకి వస్తే 10 కాలాల పాటు నిలబడతాడు. ఎవరో పుష్ చేస్తేనో, ఎవరో కూర్చోబెడితేనో, ఎవరో ఏదో చేసేసినంత మాత్రాన ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ కదా. బాగా చదువుకున్నవాడు, స్టాన్ఫర్డ్లో చదువుకున్నాడు, అనేక విషయాలు తెలుసు, అనుభవం గడిస్తున్నాడు, రకరకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఐ థింక్ ఆయన పాత్ర ఆయన పోషిస్తూ ఆయన ప్రయాణం బాగానే సాగుతుంది. కానీ అత్యుత్సాహంతో చుట్టూ చేరిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఐ థింక్ ఈజ్ డ్యామేజింగ్ లోకేష్ బాబు, నా ఒపీనియన్. ఇప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఎవరికి సమాధానం చెప్పవసలా. కానీ అందరూ లోకేష్ బాబుని ఒక సస్పిషన్తో చూస్తారు. అరే, మీరందరూ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనిషి వచ్చి పార్టీలో మీటింగ్ కూడా పెట్టకుండా ఆవేశపూరితంగా ఒక మానవతా వాదంతో ఆయన ముందుకు వచ్చి మేము కలిసి పనిచేస్తాం, రిజల్ట్ ఏమన్నా కానీ మాకు ఏమనే రాని అని ఆయన మాట్లాడినప్పుడు దానికి గౌరవం ఇవ్వద్దా మనం? దానికి గౌరవం ఇవ్వాలి కదా. దానికి నంబర్స్తో సంబంధం లేదు. మీకు ఎన్ని సీట్లు, మాకు ఎన్ని సీట్లు, మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు, అవన్నీ గతంలో చూసాం మనం. కూటముల్లో చూసాం, కూటములు ఏర్పడి ఫెయిల్ అయినాయి, రకరకాల జరిగిపోయింది. కానీ ఇది అలాంటి సంబంధం కాదు. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ సంబంధం. నేను రాష్ట్రం కోసం వచ్చాను, నేనే తగ్గుతాను, నాకేమీ అవసరం లేదని ఆయన పక్కన మాట్లాడుతున్నాడు. అయినా ఆయన్ని ఇంకా పక్కకి ఎక్కడ నెట్టాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడికి నెట్టాలనేది ఈ స్కీము, ఈ ఆలోచన. ఇవాళ వరకు కూడా లోకేష్ బాబు దీన్ని ఖండించినట్టుగా మనం చూడలేదు. ఎందుకంటే ప్రధానంగా తన చుట్టూ తిరుగుతుంది ఈ వాదన. చంద్రబాబు నాయుడు గారు ఖండించినట్టుగా మనకు కనపట్లేదు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మాట్లాడొద్దు అంటున్నాడు. ఇది తప్పు, ఇలా మాట్లాడటం తప్పు, ఇది అనవసరం, ఇది సందర్భం కాదు, వీఆర్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్ అనే మాట అంత కేటగోరికల్గా క్లియర్గా ఎందుకు రావట్లేదు అనేది మన ఊర్లో మాట్లాడుకుని మరి జనరల్ డౌట్లు ఇవన్నీ. దాన్ని ఎవరు ఆపుతారండి? మనం ఈ టీవీలో చర్చ ఆపవచ్చు, పెద్ద పెద్ద నాయకులు మాట్లాడకపోవచ్చు, ఏమీ జరగలేదని మనం అనుకోవచ్చు. కానీ ఊరుల్లో ఉన్న డిస్కషన్ ఎవరు ఆపుతారు? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ మూలంగానే అసలు ఇది అంటే ఫస్ట్ రాధాకృష్ణ గారు రైట్ చేసింది అది ఎడిటోరియల్లో పవన్ కళ్యాణ్ మాటల్ని. అసలు పవనే మాట్లాడకపోతే ఆయన ఎడిటోరియల్ కాలమే రాయరు కదా. పవన్ కళ్యాణ్ ఏదైతే అప్పట్లో అనిత గురించిన లేకపోతే లాండ్ ఆర్డరు మమ్మల్ని తిడుతున్నారు జనం అన్నటువంటి పాయింట్ మాట్లాడడం కానీ, లేదంటే తిరుపతి దాంట్లో క్షమాపణ చెప్పించేటటువంటి ఇది కానీ, అంటే ఈయన యాక్టివ్గా అక్కడే ఉండి కూడా పవన్ కళ్యాణ్ ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు, విడిగా మాట్లాడారు, విడిగా రివ్యూలు చేయడం ఏంటి అన్నటువంటిది. ఆ తర్వాత పిఠాపురం వెళ్ళి అక్కడ లాండ్ ఆర్డర్ సక్రమంగా లేదంటాం. ఈ 3 ఇన్సిడెంట్స్ చూస్తే పవన్ కళ్యాణ్ తన బ్రాండ్ తను వేసుకునే ప్రయత్నిస్తున్న. ఇంకోటి పంచాయతీరాజ్లో ఫండ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఆయనే ఇప్పించుకుని ఆయనే గ్రౌండ్ లెవెల్లో సంక్రాంతి సంబరాలు అనేది చేసుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా పాజిటివ్ అంతా పవన్ కళ్యాణ్ గెయిన్ చేస్తూ ఫెయిల్యూర్స్ని గవర్నమెంట్ మీదకి లేకపోతే తెలుగుదేశం మీదకి తోసేస్తున్నారు అన్నది రాధాకృష్ణ గారి యొక్క ఎడిటోరియల్ ఉద్దేశం. ఆయనకు అలా అర్థమైందేమో కానీ అలాంటి టోన్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. మన ప్రభుత్వం ఎందుకంటే ఇవాళ కన్స్ట్రక్టివ్గా అపోజిషన్ లేదు, వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, అపోజిషన్ పాత్ర పోషించట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కావట్లేదు, ఆయన సపరేట్గా ఆయన ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నాడు, జనాలకి ఆయన దూరంలో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా టీమ్గా కలిసి పనిచేస్తూ మన ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ మన ప్రాబ్లమ్స్ మీద మనం పని చేస్తున్నామని ప్రజలకు తెలియకపోతే, ఇది ప్రాబ్లం అన్న విషయం ప్రజలకు తెలియకపోతే, ఇది మనం గుర్తించామన్న విషయం ప్రజలకు తెలియకపోతే మనం లోపల కూర్చొని మాట్లాడుకుంటే ఏమవుద్ది? ఐ థింక్ ఇది ఒక ప్రత్యేకమైన అరేంజ్మెంట్లో, ప్రత్యేకమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. అదే మనకు బలమైన అపోజిషన్ కూడా ఉండుంటే ఇవన్నీ వాడు లేపేవాళ్ళు. దానికి సమాధానంగా ప్రభుత్వం చెప్పేది. పవన్ కళ్యాణ్ గారు చెప్పేవాడు, ముఖ్యమంత్రి గారు చెప్పేవాడు, అనిత గారు చెప్పేది. అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆ ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని వేస్తున్నారు, మేము గుర్తించాము, ఈ ప్రశ్నలకు సమాధానంగా మేము పనిచేస్తాము, వీటిని కరెక్ట్ చేస్తాము అని అన్నాడు అనుకోండి ఆయన.
అది ప్రభుత్వాన్ని తగ్గించినట్ట పెంచినట్ట? ప్రభుత్వంలో పనితీరు పెంచడానికి ఉపయోగపడుద్దా, ప్రభుత్వం ఇన్సల్టెడ్గా ఫీల్ అవ్వాలా? మనకు అర్థం కావట్లేదు. అంటే తిరుపతి లాంటి దాంట్లో క్షమాపణ చెప్పని ఈయన అడిగారు, ఈయనే చెప్పారు క్షమాపణ. మరుసటి రోజున అక్కడ క్షమాపణ అని అడిగినప్పుడు ఎవరో అడిగితే చెప్తామా అనేసి నాయుడు గారు అన్నారు. బట్ పిఠాపురంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సింది నేనే చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పరు అన్నటువంటి మళ్ళీ ఒత్తిడికి గురై ఆయన చెప్పాల్సి వచ్చింది ప్రెస్ మీట్ పెట్టి. మరి అంటే ఇక్కడ సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది, కొంతమంది చనిపోయారు, కొంతమంది గాయాలైనవి. ఇప్పుడు నా ర్యాంక్ ఏంటి, పార్టీలో నా పొజిషన్ ఏంటి, ప్రభుత్వంలో నా పొజిషన్ ఏంటి అని ఆలోచించుకుని మనం రెస్పాండ్ అవుదామా, లేదంటే అమ్మ నేను కూడా బాధపడుతున్నానని చెప్దామా? ఐఎమ్ సారీ చెప్పమన్నప్పుడు మన కిరీటం ఏం పోవట్లేదు. వీ ఫీల్ యువర్ పెయిన్, ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంటు. బాబు గారు చెప్పాడు కదా, బాబు గారు చెప్పలేదా? చక్కగా ఒక ఆమె పెద్ద ఆమెతోటి హాస్పిటల్లో పరామర్శిస్తూ ఆమె ఇలా అయిందయ్యా అలా అయిందయ్యా అంటే ఐఎమ్ సారీ అమ్మ ఐఎమ్ సారీ అని ఆయన రిపీటెడ్గా అన్నాడు. బాబు గారికి లేని కిరీటాలు ఇంకెవరికన్నా ఉన్నాయా? రాధాకృష్ణ గారికి ఉన్నాయా? నాకు అర్థం కావట్లేదు. ఆయన అనాలిసిస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే మాట అన్నాడు, బాబు గారు పొరపాటు జరిగిందమ్మా ఐఎమ్ సారీ అని ఒక అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఆ విక్టిమ్ తోటి మా హాస్పిటల్ బెడ్ మీద. అదే భావన ఈయన 10 మందిలో చెప్పాడు. అదే భావన మీరు కూడా చెప్పండి, అట్లీస్ట్ వాళ్ళకు కొంత సాంతన కలుగుద్ది. మన ఇంత ప్రెస్టీజియస్ టీటీడీలో ఎప్పుడు లేని విధంగా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆబ్వియస్గా అది మన ఫెయిల్యూరేను, మన ఫెయిల్యూర్ని మనం ఓన్ చేసుకుని కరెక్ట్ చేసుకుందాం అంటున్నాడు. మరి మన ఫెయిల్యూర్ని ఎవరు ఓన్ చేసుకుంటారు ఇప్పుడు మనం కాకపోతే? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడొద్దు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడం మనం. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఎవరు ఓన్ చేసుకుని కరెక్ట్ చేయాలి? అంటే తెలుగుదేశానికి ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేటటువంటి పరిస్థితిని వాళ్ళు సాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎలాగా అంటే ఇప్పుడు ఆఫ్టర్ బాబు గారు లోకేష్ అవ్వాలి సీఎం. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, 10 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల పాటు మా కూటమి ఉంటుంది అంటున్నారు. అంటే 15 ఏళ్ళు మేము అధికారంలో ఉండాలి, 10 సంవత్సరాలు చంద్రబాబు గారు అంటున్నారు. అంటే ఆ తర్వాత తను సీఎం అనేటటువంటి సంకేతం ఇస్తున్నారు. మరి లోకేష్ గారి ఫ్యూచర్ ఏంటి అక్కడ? అంటే చూడండి, అంటే ఇక దాన్ని విశ్లేషించడం ఏ స్థాయిలోనైనా విశ్లేషించవచ్చు. ఆయన స్పిరిట్ని నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి స్పిరిట్ ఏంటంటే మేము 10-15 సంవత్సరాలు కలిసి ఉంటాము, బాబు గారు ఉన్నంతకాలం ఆయన సీఎంగా ఉంటే మాకు మంచిది, ఆయన దగ్గర నేర్చుకుంటాము అనే సెన్స్లో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అలా కాకుండా 1, 2, 3, 4, 10 అయిపోయిన తర్వాత 11 నుంచి ఏంటంటే డౌట్ వచ్చింది అనుకోండి, రావడానికి అవకాశం ఉంది, నేనేం కాదంటలేదు, జరిగేది అదే. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఓకే, మరి 10 సంవత్సరాలు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయనకి ఎనఫ్ అనుభవం ఉంటుంది కాబట్టి ఆయన యాస్పైర్ చేసుకోవడంలో తప్పులేదు. ఆయన అభిమానులు, ఆయన సపోర్టర్స్ ఆయన కూడా ఒకసారి సీఎం అవ్వాలనుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడేం అయిపోవట్లేదు కదా, 10 సంవత్సరాల తర్వాత కదా. ఇప్పుడు ఆ 10 సంవత్సరాల తర్వాత దాన్ని ఇప్పుడు మనం కాంట్రవర్సీ చేద్దామా? ఫ్యూచర్ అదే కదా, పాలిటిక్స్లో ఉంటుంది కదండి ఫ్యూచరు. ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ అదర్ పార్టీస్. తెలుగుదేశం పార్టీకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ఇన్ లైన్ లోకేష్ బాబు గారే ఉంటాడు, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈజ్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్ రైట్ నౌ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద పార్టీని బాగా నడిపిస్తాడు, నాయకత్వం పెరుగుద్ది. 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత అప్పుడు హీ విల్ బి ఇన్ ద రైట్ టైం ఆర్ మేబీ మెచ్యూర్డ్ ఫేజ్లో ఉంటాడు. ఆయన ఇంకో 10-15 సంవత్సరాలు సీఎం అవుతారు, కాదని ఎవరు అన్నారు? అంటే గతంలో వీళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి ఒక స్పర్ధ ఉంది. ఏది అప్పుడు విడిపోయిన టైంలో లోకేష్నే టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు లోకేష్ అనే ప్రస్తావన రాకుండా ప్రత్యేకించి సీఎం 10 ఏళ్ళు చంద్రబాబు, తర్వాత 15 ఏళ్ళు పొత్తు అంటున్నారు. లోకేష్ సీఎం ఎప్పుడవుతారు ఆ లెక్కనైతే? కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా సీఎం చేసేస్తే ఈ టర్మ్లోనే ఇక్కడ జనసేనకు వచ్చేటప్పుడు ఉంది 21, బయటికి వెళ్ళే సీన్ లేదు, పొజిషన్ లేదు, కాబట్టి ఇంకా భయం ఏంటి అనేటటువంటిది కదా. ఈ టైంలో అందుకోవడమే కరెక్ట్ అనుకుంటారు కదా. నేను ఏమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన బయటికి వెళ్తే ఏమవుద్ది, లోపల ఉంటే ఏమవుద్ది అనేది వేరే డిస్కషన్. అక్కడ దాకా మనం ఆలోచించొద్దు అంటున్నాను, అది కరెక్ట్ కాదు అంటున్నాను. ఆయన మనతో కలిసి ఉండాలి, జనసేన టీడీపీ కలిసి ఉండాలని టీడీపీ మనస్ఫూర్తిగా కోరుకోవాలి, జనసేన అదే కోరుకుంటుంది. ఇప్పుడే కాదు, ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుందని జనసేన పార్టీ తరఫున ఆయన పబ్లిక్గా ఆ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీరు దాన్ని మరి ఆయనైతే నేనైతే మాకు ఇంకొకళ్ళు ఏంటంటే ఇది అనవసరమైన డిస్కషన్ ఇక్కడ. ఇప్పుడు ఇవాళ మనకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరు, లోకేష్ బాబు గారు తర్వాత ఎవరు, అవన్నీ ఇప్పుడు డిస్కషన్ అనవసరం కదండి.
లోకేష్ బాబు వద్దని కానీ అవునని కానీ ఆయన నాయకుడని కానీ నాయకుడు కాదని కానీ ఎవరు అంటున్నారు ఇక్కడ? ఇప్పుడు అనవసరంగా లోకేష్ బాబు పేరుని డిస్కషన్లోకి తీసుకొచ్చి మీరు ఆయన్ని డ్యామేజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆయన అవును కాదని ఎవరన్నా అన్నారా? ఎక్స్ప్లిసిట్గా ఎక్కడన్నా డిస్కషన్ వచ్చిందా? ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన సారథ్యంలో మేమంతా పనిచేస్తున్నాం, ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అలా కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు అనీకోకలుగా క్లియర్గా పబ్లిక్గా అంటున్నాడు. దీంట్లో ఎవరికి ఇబ్బంది ఉంటుంది, ఎందుకు ఉంటుంది? అంటే ఇబ్బంది ఉండదు, కానీ జనసేన భవిష్యత్తు పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. పవన్ కళ్యాణ్ పర్మనెంట్. తెలుగుదేశం భవిష్యత్తు లోకేష్. ఆ లోకేష్ భవిష్యత్తుకి ఇక్కడ పవన్ గ్యారంటీ ఇవ్వట్లే. ఇప్పుడు పవన్ ఎలా ఇస్తాడు? ఎందుకు ఇస్తాడు? మరి కూటమి కదా. అవునండి, చంద్రబాబు గారు అయినా లోకేష్ సీఎం అయినా నాకేం అభ్యంతరం లేదని పవన్ చెప్పచ్చుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ హెల్దీ, హ్యాపీ, యాక్టివ్గా ఉన్నారు. ఆయన 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉంటారు. అంతవరకు మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఏంటి అనేది పవన్ కళ్యాణ్ గారు సినికల్గా ఆలోచించట్లేదు. ఈజ్ ట్రైయింగ్ టు బి వెరీ వెరీ పాజిటివ్. కూటమి పాజిటివ్గా ఎలా సక్సీడ్ అవ్వాలో చెప్తున్నాడు ఆయన. మీకు ఆ డౌట్ వస్తుంది, అది కాకపోతే ఏంటనే డౌట్ వస్తుంది. అది తప్పు అంటున్నాను. ఎవరైతే అది రైజ్ చేశారో భరత్ అలాంటి క్వశ్చన్ రైజ్ చేయటం అనేది, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని పక్కన పెట్టుకుని ఈయన తర్వాత ఇంకొక ఆయనని వాళ్ళ పేరు పెట్టడం అనేది అసందర్భం. ఆయన లోకేష్ వెరీ వెల్. లోకేష్ బాబు గారు నాకు తెలుసు, చంద్రబాబు గారు నాకు తెలుసు, పవన్ కళ్యాణ్ గారు తెలుసు. ఐ నో దెమ్ ఇన్ పర్సన్ అనుకోండి. నాకు అభిమానం ఉంటుంది. మీ మీద ఎక్కువ ఉందా వాళ్ళ మీద ఎక్కువ ఉందా నేను తోకవేయను, ఇక్కడ ఉంది. ఇది అందరికీ పనికొచ్చే విధంగా స్మూత్ సేలింగ్ ఎలా ఉండాలో ఆలోచించాలి. కానీ మీరు అనవసరంగా ఆ ముగ్గురు మధ్యలో దూరి మీరు డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తూ ఈయన తర్వాత ఆయనని చెప్పాల్సిన అవసరం భరత్కి ఏమొచ్చింది? అసందర్భంగా అనిపించట్లేదా మీకు అది? ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరు ఏమనుకున్నా ఏంటది? హూ ఈజ్ హీ? ఎవరు ఏమనుకున్నా అంటే పవన్ కళ్యాణ్ ఏమనుకున్నా పర్లేదా అనే కోణం అని వస్తుంది కదా. మరి ఇప్పుడు 10 మందిలో ఇద్దరికి అలా అర్థం అవుద్ది, ఇద్దరికి ఇంకో రకంగా అర్థం అవుద్ది, ఇద్దరికి ఇంకో అర్థం అవుతుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాట్లాడాల్సిన సందర్భము కాదు, మాట్లాడాల్సిన అవకాశము లేదు, మాట్లాడే స్థాయి కూడా వీళ్ళది కాదు. అక్కడ ఆల్రెడీ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు, నేషనల్ ప్రెసిడెంట్. పార్టీకి ఆల్రెడీ జనరల్ సెక్రటరీ లోకేష్ బాబు ఉన్నాడు. హీ ఈజ్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి పార్టీ ప్రెసిడెంట్ వన్ డే. ఇప్పుడు మనం ఎందుకు ఇవాళ అవుతారా రేపు అవుతారా డిస్కషన్ ఏముంటుంది? పార్టీ విల్ డిసైడ్. ఇప్పుడు వాళ్ళ అరేంజ్మెంట్ ప్రకారంగా నెక్స్ట్ ఇయర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనొచ్చు, లేదు ఈ సంవత్సరం వర్కింగ్ ప్రెసిడెంట్ అనొచ్చు, ఈ సంవత్సరం ప్రెసిడెంట్ అనుకోవచ్చు. అది పార్టీ వ్యవహారం. పార్టీలో కూటమి నాయకులకు ఎలాంటి సంబంధం ఉండదు. కానీ మీరు కూటమిని రిఫర్ చేస్తూ కూటమికి సంబంధించిన డెసిషన్ని ఒక పార్టీ వాళ్ళు మాట్లాడేస్తున్నారు అనుకోండి, మరి అందరూ బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, జనసేన వాళ్ళు మాట్లాడతారు, టీడీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అనవసరమైన రచ్చ క్రియేట్ అయిపోయింది కదా. ఈ రచ్చలో నుంచి మనం అంతా బాగుంది అనుకున్న ఒక స్టిల్ వాటర్లో ఎవరో ఒక రాయి వేసినట్టుగా అయిపోయింది. ఇప్పుడు అలలు క్రియేట్ అయినాయి. ఇప్పుడు దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? అంటే ఇక్కడ మధ్యలో కిరణ్ రాయల్ లాంటి జనసేన నాయకుడు మాట్లాడింది, అయితే మీరు ఆయన డిప్యూటీ సీఎం చేయండి, మేము సీఎం చేస్తాం అనే ఆయన ఆస్పిరేషను. అలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎలక్షన్స్కి ముందు అది ఓపెన్గా చాలామంది మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను. ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఈ కూటమి సక్సీడ్ అవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత షేర్ ఇస్తే బాగుంటుంది. ఒక బ్రాడర్ ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని కూడా చర్చిస్తే బాగుంటుందని అనేక మంది మాట్లాడారు. అది కిరణ్ రాయలకి ఇంకా గుర్తుంది. కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు, ఆయన బాగానే ఉంది కదా, మేము కూడా ఎప్పటి నుంచో మా నాయకుడు సీఎం అవ్వాలని అనుకుంటున్నాము, ఆ ఛాన్స్ వస్తుందేమో, ఆయన్ని ఆ ఛాన్స్ ఇచ్చేసి మీరు డీసీఎం తీసుకుంటే బాగానే ఉంటుంది అన్నాడు. ఇప్పుడు కిరణ్ రాయల్ని మనట తప్పు పడతాం. ఇది స్టార్ట్ చేసింది ఎవరు? కిరణ్ రాయల్ స్టార్ట్ చేశాడా? కాదు కదా. ఇది లేని విషయాన్ని ఒక న్యూస్ మీడియా క్రియేట్ చేసింది. దాని మీద పాలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే మాట్లాడారు. కాబట్టి అది చర్చకు దారితీసింది. ఇప్పుడు బాబు గారి మనసులో ఏదో ఉందనో, లోకేష్ బాబు మనసులో ఏదో ఉందనో, పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏదో ఉందనో నేనేం క్లెయిమ్ చేయటంలో నాకు తెలియదు, ఉండదు. దే ఆర్ గుడ్. వాళ్ళు ముగ్గురు టీమ్గా పనిచేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి పనిచేస్తే ఈ రాష్ట్రం బాగుంటుందని ఒక యూనిఫైడ్ థింకింగ్లో వాళ్ళు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నా. తెలిసి తెలియకుండా పక్క నుంచి మాట్లాడిన మాటల వల్ల ఇన్ని అర్థాలు వస్తున్నాయి.
ఈ అనార్థాలు వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని ఆదిలోనే కట్ చేయాల్సిన బాధ్యత ఆయా నాయకులు కూడా ఉంటుంది అని నా అభిప్రాయం. బాబు గారు ఆ గోల్డెన్ ఆపర్చునిటీని ఆ రోజున మైదుకూరులో మిస్ అయ్యారా? ఆయన పాపం ఏదన్నా వేరే వాళ్ళతో మాట్లాడుతూ దాన్ని విన్నారో వినలేదో రెస్పాండ్ అయ్యారు లేదో నాకు తెలీదు. అది ఆ రోజున కట్ అయిపోయింది. ఇంత డిస్కషన్కి దారి లేదు. బాబు గారే కోప్పడ్డాడు, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు అన్నాడు, అయిపోయింది. అది కొనసాగేసరికి ఇవాళ ప్రజానీకంలో ఉంది. అది ప్రజలు మీరు అనుకున్నట్టుగా ఎవరి ఎక్స్పెక్టేషన్స్, ఎవరి యాస్పిరేషన్స్, ఎవరి సైకోఫాన్సీ వాళ్ళది. నాకేదో ఇట్లా మాట్లాడితే పదవి వస్తుందని కొంతమందికి ఆశ ఉంటుంది. నేను వెనకబడిపోతానేమో మాట్లాడకపోతానని కొంతమంది నెట్టుకుని ముందుకు వచ్చేసారు. ఇవాళ లోకేష్ బాబుని మీరు ఏదో చేసేయాలనుకున్నంత మాత్రాన రేపు మీకేం గోల్డ్ మెడల్ రాదు. మన పరిస్థితులను బట్టి, మన నాయకత్వాలను బట్టే పార్టీ కూడా గుర్తిస్తుంది. అక్కడ వేలాది మంది, లక్షలాది మంది సభ్యులు ఉన్నారు. ఇంత సీనియర్ నాయకులు సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు తొందరపడాలి? అది అనుమానాలకు దారితీస్తుంది. అంటే ఇప్పుడు అసలు మీ రెండు పార్టీలకి సంబంధించిన ఒప్పందంలో సీఎం, డిప్యూటీ సీఎం ఈ ఒక్కొక్క పోస్టే ఉండాలి అన్నటువంటిది అనుకున్నారా? లేదంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్ ఇష్యూ సీఎంని మార్చుకోవడం కాబట్టి వాళ్ళు ఏమన్నా లొకేషన్ సీఎం చేస్తే అభ్యంతరం ఏమన్నా ఉంటుందా? అది కేటగోరికల్గా నాకు తెలియదండి. మనం ఏమంటున్నాం అంటే ఈ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని బట్టి మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేస్తూ ఈజ్ ఎ మినిస్టర్ కాన్స్టిట్యూషనల్లీ, సో కానీ అడిషనల్గా డిప్యూటీ సీఎం అనే హోదా ఇస్తూ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, అన్ని ఆఫీసెస్లో నా ఫోటో మీరు ఎక్కడైతే పెడతారో పవన్ కళ్యాణ్ గారికి ఫోటో కూడా పెట్టాలి అన్నాడు. అది ఏం ఇండికేషన్ ఇస్తుంది అందరికీ, వినేవాళ్ళకి? అందరికీ కాదు, జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఏమి ఇస్తుంది ఇండికేషను? సీఎం గారు ఉంటారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు, ఇద్దరు ఫోటోలు ఆఫీసుల్లో ఉంటాయంటే మా నాయకుడికి మంచి హోదా ఇచ్చారు, రెస్పెక్ట్ ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, ఆయన చేసిన త్యాగానికి ఫలితం కనిపిస్తుంది అనుకుంటారు కదా. ఇప్పుడు మరి మీరు మాట్లాడే మాటలు ఏమైనా రియలైజ్ అయినాయి అనుకోండి, దాన్ని మీరు తగ్గిస్తున్నట్ట ఏదన్నా ఇంటర్నల్గా రూల్స్ మేము ఫ్రేమ్ చేసుకున్నామని చెప్పేసి ఇప్పుడు ఈ జనం అందరికీ చెప్తారా? ఇప్పుడు ఏం చెప్తారు జన సైనికులకి, జనసేన అభిమానులకి ఏం చెప్తారు మీరు? ఇది అనవసరం కదా అంటున్నాను. ఈ డిస్కషన్ మధ్యలో నాగబాబు గారిని మంత్రి పదవిలోకి తీసుకొచ్చారు, దానికి బదులుగా ఇక్కడ డిప్యూటీ సీఎంగా లొకేషన్ తీసుకుని వస్తే రెండు ఈక్వల్. అంటే ఇదేమన్నా టిట్ ఫర్ టాట్ ర్యాట్ రేస్లో ఏమన్నా ఉన్నామో మనం? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, మనోహర్ గారు గత 10 సంవత్సరాలుగా ఫేస్ ఆఫ్ ద పార్టీగా మనం అన్ని సందర్భాల్లో చూస్తున్నాం. మిగతా వాళ్ళు అనేక మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, లక్షల సంఖ్యలో, అది వేరే లేయరు. నాగబాబు గారు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఆయన కంటెస్ట్ చేయాలనుకుని ప్రిపేర్ అయిన అనకాపల్లి ఆయన చేయలేకపోయాడు. ఆ రోజున సీఎం రమేష్ గారికి సీట్ కేటాయించారు. మరి దానికి ఏదో ఒక రకంగా ఆయన్ని మళ్ళీ మనం లోపలికి అకామిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అది జనసేనకే కాదు అవసరం. ఎవరైతే ఆ సీట్ అడిగి తీసుకున్నారో, ఎవరైతే కూటమిలో భాగంగా ఆ డెసిషన్ తీసుకున్నారో వాళ్ళందరి సమిష్టి బాధ్యత ఏంటి? నువ్వు ఆ రోజున ఆ సీటు మీకు ఇవ్వలేకపోయాం కాబట్టి మీకు ఇదిగో ఇన్ రిటర్న్ ఇలా చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాలి కదా. ఇవాళ వర్మగారు ఉన్నారండి పిఠాపురం, ఆయన అనుకుని ప్రిపేర్ అవుతున్నాడు టీడీపీ తరఫున, కూటమి వచ్చింది, అది పవన్ కళ్యాణ్ గారికి సీటు ఎలకేట్ అయింది. వర్మగారిని వదిలేద్దామా? వదిలేయకూడదు కదా. వర్మగారికి కూడా మంచి రెస్పెక్టబుల్ పొజిషను, మంచి స్థానం కావాలి. రేపు ఎమ్మెల్సీ అవుతారా, మంత్రి అవుతారా, ఫ్యూచర్లో ఏమవుతారా అనేది మనం సపోర్ట్ చేయాలి. కానీ ఆయన ఆ సీటు లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఖాళీగా కూర్చోండి అని ఏ నాయకుడిని, ఏ పార్టీ అనకూడదు. జనసేన అనలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు అనలేదు కదా. ఎవరో ఒక్కళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే కాగలరు కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి కూటమి తరఫున నేను అవుతాను, నాకు ఈక్వల్గా మీరు ఉంటారు, మీకు అన్నిట్లోనూ మీకు ఆ హోదా రెస్పెక్ట్ ఉంటుందనే కదా ఆయన మాట్లాడుతుంది. అదే నాగబాబు గారి విషయంలో జరిగింది. కూటమి బాధ్యత అది, జనసేన బాధ్యత కాదు. జనసేన బాధ్యత ఒక్కటే కాదు, నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి బ్రదర్ అయ్యి ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితుల్లో మీరు నాగబాబు గారి సీటుని కాదనుకొని ఇంకొక పార్టీకి ఇచ్చారో ఇప్పుడు ఆ పార్టీ బాధ్యత కూడా టు టేక్ కేర్ ఆఫ్ నాగబాబు గారు. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడాలి, ఇది మీరని ప్రిపేర్ అయ్యారు, మీరని వర్క్ చేసుకుంటున్నారు, మీ సీటు కాదని ఈ అరేంజ్మెంట్లో మరి మేము తీసుకున్నాం కాబట్టి వీ డెఫినెట్లీ ఆనర్ యువర్, మీ సాక్రిఫైస్ని మేము గుర్తించి మిమ్మల్ని సూటబుల్గా అకామిడేట్ చేస్తాము, చెయ్యాలి అనే డిస్కషన్ ఐ థింక్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది.
పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే కాదు, నాట్ బికాజ్ హీఈస్ పవన్ కళ్యాణ్స్ బ్రదర్, అది నేను నమ్మను. అలా చేయకూడదు. పిఠాపురం వర్మ గారు పవన్ కళ్యాణ్ గారికి బ్రదర్ ఏం కాదు, కానీ ఆయన సీట్లో నుంచి ఆయన కాదనుకుని ఈయన పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ రెస్పెక్ట్ వర్మ గారికి ఇవ్వాలి, ఇస్తున్నారు. అలాగే అనేక ప్లేసుల్లో జరిగి ఉంటాయి. ఇప్పుడు కూటమిలో బీజేపీ కంటెస్ట్ చేసిన ప్లేసులు కానివ్వండి, జనసేన కంటెస్ట్ చేసిన ప్లేసులు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో జనసేన వాళ్ళు ప్రిపేర్ అయ్యి మేము కంటెస్ట్ చేస్తున్నామని ఊహించుకుని కూర్చుంటే అక్కడ టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేశారు కదా, మిగతా పార్టీ వాళ్ళు చేశారు కదా. సో ఇదంతా ఏంటంటే మనం ఆయా నాయకుల్ని గుర్తుంచుకోవడంలో కూటమి బాధ్యతగా చూడాలి. కానీ అదేదో పవన్ కళ్యాణ్ గారు కాబట్టి, నాగబాబు గారు కాబట్టి, ఆయన అడుగుతున్నాడు కాబట్టి ఈయనకు ఇంకో ఎలివేషన్ కావాలి, అది కరెక్ట్ వాదన కాదు. లోకేష్ బాబు గారికి ఇవాళ తెలుగుదేశం పార్టీలో మంచి స్థానం ఉంది, ప్రభుత్వంలో మంచి పోర్ట్ఫోలియో ఉంది, సీఎం గారి అబ్బాయి. ఎటు చూసినా కానీ ఆయనకి తగ్గిన రెస్పెక్ట్లో ఏ విషయంలోనూ తగ్గటం అనేది ఏం లేదు. సరే, ఆయనకి యాస్పిరేషన్ ఉంటుంది, ఏదో ఒక రోజుకి పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలని ఉండొచ్చు, లేదంటే సీఎం అవ్వాలని ఉండొచ్చు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ దానికి అప్రోప్రియేట్ టైం రావాలి కదా. ఇప్పుడు ఎందుకు మనం 6 నెలల్లో ఆ డిస్కషన్ ఎందుకు తీసుకురావాలి? అంటే పార్టీ ఎదుగుదల కోసం ఫైనల్గా ఒకటి చెప్పండి, లోకేష్ని డిప్యూటీ సీఎంని చేస్తానంటే కానీ లేదా సీఎంని చేస్తానని కానీ చెయ్యాలని పార్టీ నిర్ణయించుకుంటే, ఎందుకంటే వాళ్ళ కేడర్లో ఇప్పుడు ఈ డిబేట్ తర్వాతన బాగా పెరిగింది ఆ టెంపర్ అన్నటువంటిది. ఆయన డిప్యూటీ సీఎం అన్న దగ్గర నుంచి సీఎంఏ కావాలన్నటువంటి టెంపర్ కూడా స్టార్ట్ అయింది. అలాంటిది ఏదన్నా చేస్తాను అంటే జనసేన సపోర్ట్ చేస్తుందా? అది పార్టీ డిసిషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఆన్ ద సర్ఫేస్ మిగతా జనాలకి ఏమర్థం అవుద్దంటే, ప్రజానీకానికి ఏమర్థం అవుద్దంటే, పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేస్తున్నారేమో అని అర్థం అవుద్ది. అది కాదు అని చెప్పేసి కూటమి డెమాన్స్ట్రేట్ చేయగలగాలి. నెంబర్ 2, కాదు ఆయన్ని మేము సీఎం చేస్తామని అన్నారు అనుకోండి, బాబు గారు యాక్టివ్గా బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, సమర్థుడు, ఎక్స్పీరియన్స్ ఉందని మనం ఆయన ఆ సీట్లో కూర్చోబెట్టుకున్నాం. అదే రెస్పెక్ట్తో చూస్తున్నారు కూటమి వాళ్ళు. అది కాదు అని అనాల్సిన టైం కాదు ఇది, అది కాదు అనే డిస్కషన్ ఇప్పుడు పెట్టకూడదు. ఇట్స్ నాట్ ఫెయిర్. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారికే ఫెయిర్ కాదు అలా మాట్లాడుకోవటం మనం. కాబట్టి లోకేష్ బాబు పర్సే వ్యక్తిగతంగా ఆయన దీంట్లో ఏదో పాత్ర పోషించాడని అయితే నేను అనుకోవట్లేదు. అంత ఆర్డినరీ పర్సన్ కాదు, ఆ పాట అర్థం కాని మనిషి కాదు. అట్ ద సేమ్ టైం ఈ హ్యాస్ హిజ్ ఓన్ వే టు ఫుల్ఫిల్ హిజ్ యాస్పిరేషన్స్. ఆయనకి టైం ఉంది, ఆయనకి యాస్పిరేషన్స్ని ఆయన రెడీ అవుతున్నాడు. పార్టీ పగ్గాలు తీసుకోవాలి, పార్టీని అంతా కంట్రోల్ చేసుకోవాలి, పార్టీలో నాయకత్వం పెంచుకోవాలి. ఒక 5 years తర్వాత, 10 years తర్వాత, 15 years తర్వాత ఏదో ఒక టైంలో ఈ విల్ బి రెడీ. కాదని ఎవరు అంటున్నారు? అసలు అది ఇప్పుడు సబ్జెక్ట్ కాదంటున్నాను నేను. ఇట్స్ నాట్ ద సబ్జెక్ట్ నౌ. అది ఊహాజనితమైన క్వశ్చన్ మనం వేసుకుని ఈలోపు వీళ్ళల్లో వీళ్ళకి డిప్యూటీ సీఎం వల్ల ఇప్పుడు ఎవరన్నారు? నీలం సంజయ్ రెడ్డి గారు పాత రోజుల్లో అన్నారు, మొన్న రాధాకృష్ణ గారు అన్నారు, ఇది 6వ ఏళ్ళు, ఈ 6వ ఏళ్ళు కోసం ఏంటి అని. 6వ ఏళ్ళు కోసం ఆయన ఏమని ప్రమోట్ చేస్తున్నాడు లోకేష్ బాబుని? రాధాకృష్ణ గారిని అడుగుదాం, ఏమని ప్రమోట్ చేస్తున్నాడు? అంటే ఆయన స్టేచర్ తగ్గించాలని ట్రై చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ గారు 6వ ఏళ్ళుగా ఉండాలి కానీ ఇదేంటి అని అంటున్నప్పుడు, మరి 6వ ఏళ్ళుగా ఉండబోతున్న లోకేష్ గారి కోసం అసలు మీరు ఆర్టికల్ ఎందుకు రాశారు? తప్పు కదండి. ఐ థింక్ ఇన్ ఏ వే ఈజ్ ఇన్సల్టింగ్ లోకేష్ బాబు రైట్ అని నాకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే లోకేష్కి సంబంధించినటువంటి అంశాన్ని చర్చకి తీసుకురావడానికి కారణమైందైతే ముందు పవన్ కళ్యాణ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పదవిలో ఎలా ఉండాలన్న ఎడిటోరియల్తో ఆరంభమైంది. అది కొత్త మలుపులు తిరుగుతోంది, ఒక భావోద్వేగాన్ని సృష్టిస్తోంది. ఇది ముగింపు పలుకుతానికి ప్రయత్నం అయితే జరుగుతుంది, కానీ అవుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కాలం డిసైడ్ చేయాల్సి ఉంది.